కరాఖండిగా మాట్లాడదాం మనోహర్ దాస్ గారు. అది పూర్తి చేస్తున్నాను. శ్రీకాకుళంలో ఒక చర్చ్ దగ్గరికి వెళ్ళి, మీరు రూపాంతర దేవాలయం దగ్గరికి వెళ్ళి ఇంకొంతమందితో నైట్ టైంలో, నైట్ కాదు పొద్దున్నే, లేదు అది నైట్ టైమే, అది వేరు, ఓకే, శ్రీకాకుళం నైట్ టైంలో మీరు వెళ్ళి ఆ చర్చిలకి ఈ స్టిక్కర్లు అంటించారు. ఇది ప్రశ్నలు అంటున్నారు మీరు, కానీ దీంట్లో మ్యాటర్ మొత్తం ప్రవోకింగ్ గా రెచ్చగొట్టే విధంగా ఉంది. ఒక చర్చ్ దగ్గరికి వెళ్ళి మీరు ఈ స్టిక్కర్లు అంటించి ఒక సవాలు సవాలు విసిరి రెచ్చగొట్టే విధంగా ప్రవర్తించటం హిందూ మతం నేర్పిందా, లేకపోతే హిందూ ధర్మం అలా చేయమని చెప్పిందా? ఇది మత విద్వేషాలని వెదజల్లటం కాదా? మతాల మధ్య అందుకే ఇప్పుడు ఈ ప్రశ్న నన్ను అడిగారు కదా, కొంపల దగ్గరికి వెళ్ళి మా ఎండిపోయిన శవాన్ని నమ్ముకోండి లేకపోతే మీరు నరకానికి వెళ్తారు అనే దరిద్రాన్ని ప్రశ్నించాలా వద్దా? నేను మత ప్రచారం ఎవరు చేసినా, బలవంతపు మత మార్పిడి ఏది చేసినా అది కాదండి. ఇప్పుడు మీరు ఈ స్టూడియోలో పనిచేస్తున్నారు, యూ షుడ్ స్పీక్ అబౌట్ దిస్ ఓన్లీ. ఓకే, ఇంతకు ముందు మీరు ఎందులో పనిచేసి దాన్ని ఇక్కడ తిట్టకూడదు. యూ డోంట్ హ్యావ్ రైట్. ఎగ్జాక్ట్లీ. అవునా? అవును. నువ్వు ఆల్రెడీ అక్కడ తిని ఈ శరీరాన్ని పెంచావు, అవునా? మీరు దాన్ని తిట్టకూడదు. నువ్వు వదిలేసావు కదా దాన్ని వదిలేయి. నీ పేరు సాంబశివరావు, నువ్వు శివుని కామెంట్ చేస్తావు. నీ పేరు వెంకటేశ్వరరావు, వెంకటేశ్వరరావుని కామెంట్ చేస్తావు. సర్టిఫికేట్లో నువ్వు హిందువు, నువ్వు 50-50 గాడివి. ఓకే, నువ్వు సర్టిఫికేట్లో హిందువే, చెప్పుకునేది క్రైస్తవుడివి. నువ్వు 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 రాజ్యాంగానికి వ్యతిరేకం. నువ్వు యు ఆర్ చీటింగ్ రాజ్యాంగం, యు ఆర్ చీటింగ్ సొసైటీ, యు ఆర్ చీటింగ్ యువర్ సెల్ఫ్, యు ఆర్ చీటింగ్ యువర్ సో కాల్డ్ గాడ్. యు ఆర్ మ్యాడ్. నేను క్వశ్చన్ చేయాలా వద్దా? ఖచ్చితంగా అదే చేశా. క్వశ్చన్ చేయాలి, కరెక్టే. కానీ ఆ స్థాయిలో రెచ్చగొట్టే విధంగా ప్రవర్తించడాన్ని ఏ విధంగా వెనకేసుకొస్తారు? రెచ్చగొట్టడమే ఉంది ఇక్కడ. కొంపల దగ్గరికి వచ్చి మా దేవుణ్ణి నమ్ముకోండి, నమ్ముకోకపోతే నరకానికి వెళ్తారని ఆ దరిద్రులు చెప్తున్నప్పుడు క్వశ్చన్ చేస్తారా మీరు? చేస్తారా? ఎవడైనా చెప్పాడండి రాముని నమ్ముకోపోతే నరకానికి వెళ్తావు, కృష్ణుని నమ్ముకోపోతే పోనీ. ఇప్పుడు నేను చెప్తున్నాను పబ్లిక్గా, ఇలా నేను చెప్పినట్టు చెప్పండి. నేను నమ్మే రాముని, కృష్ణుని, శివుణ్ణి, అమ్మవారిని, ఇతరులు నమ్మకపోయినా పర్లేదు, వాడి విశ్వాసం వాడు ఫాలో అవ్వచ్చు. ఇది ఒకసారి ముస్లింలు క్రైస్తవులతో చెప్పించండి. ఓకే, అయిపోయి ఇంకేముంది, ప్రపంచం ప్రశాంతం అయిపోద్ది. ప్రపంచం ప్రశాంతం అయిపోద్ది 2 సెకండ్లో. మీకు 5 సార్లు నమాజ్ వద్దు కదా సార్, దాని అర్థం ఏంటి? ఒకసారి కొట్టండి నెట్లో, ఏం తెలుసా? తెలీదు. ఒకసారి కొట్టిన తర్వాత ఎప్పుడన్నా అల్లాహ్ అక్బర్ ఇల్లిల్లాహు అంటే ఏంటండి? కొట్టి చూద్దామని ఇప్పుడు మీరు చెప్పండి. మీరు చదివి ఉన్నారు కదా మనోహర్ దాస్ గారు, ఎందుకంటే మనం మాట్లాడుతున్న మొత్తం అంతా కూడా రికార్డే. మీరు చెప్పిన దాని ప్రకారం ఏది ఎడిట్ చేయకుండా కూడా మనము టెలికాస్ట్ చేస్తాం, తర్వాత అయినా తెలుసుకుంటాం కదా. ఓకే, ఎక్కడైనా హిందువులు మాదొకటే ఉండాలి, మాదొకటే కరెక్టు, ఇలా ఎక్కడైనా ఉందా? కానీ భగవద్గీతలో ఒక శ్లోకం ఉంది, నాకు చదివినట్టు గుర్తు. టు బి ఫ్రాంక్, నాకు ఇప్పుడు వెంటనే రావటం లేదు. అర్థం చెప్పండి. కులాంతర వివాహం చేసుకుంటే వాళ్ళు మాత్రమే కాకుండా వాళ్ళ పితృలు, వాళ్ళ మిగతా వారందరూ కూడా నరకానికి పోతారనేటువంటిది ఒక శ్లోకం భగవద్గీతలో ఉండటం నేను చూశాను.